హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్టోప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎక్సెల్లో ఫుల్ నేమ్ ని ఫస్ట్, మిడిల్, లాస్ట్ నేమ్ గా ఎలా సపరేట్ చేయాలో, అది కూడా ఫార్ములా అప్లై చేసి ఫుల్ నేమ్ ని సపరేట్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫుల్ నేమ్ అజయ్ కుమార్ వర్మ ఉంది కదా. ఇందులో అజయ్ అనేది ఫస్ట్ నేమ్, కుమార్ అనేది మిడిల్ నేమ్, వర్మ అనేది లాస్ట్ నేమ్. ఇప్పుడు మనం ఈ ఫుల్ నేమ్ లో ఫస్ట్ నేమ్ అనేది సపరేట్ చేద్దాం. ఈక్వల్ టు లెఫ్ట్ ఫంక్షన్ అప్లై చేసి, ఇక్కడ లెఫ్ట్ ఫంక్షన్ ఎందుకు అప్లై చేసామంటే, ఇక్కడ ఫుల్ నేమ్ లో అజయ్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ ఫంక్షన్ అప్లై చేసాం. ఇప్పుడు టెక్స్ట్ అడుతుంది, ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకోండి, కామా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అడుతుంది. ఇప్పుడు అజయ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? AJAY 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 ఇవ్వండి. నౌ క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ నుంచి అజయ్ అనేది సపరేట్ అయింది. ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ డ్రాగ్ చేయండి. ఈ ఫార్ములా అనేది మిగతా సెల్స్ కూడా అప్లై అవుతుంది. కానీ ఇక్కడ మనకి సెకండ్ సెల్ నుంచి ఫస్ట్ నేమ్ అనేది ఫుల్ గా రాలేదు. చూడండి, ఇక్కడ మనోహర్ ఉంది, ఇక్కడ మను అని వచ్చింది. ఇక్కడ వంశీ ఉంది, వంశీలో ఐ రాలేదు. ఇక్కడ అర్జున్ ఉంది, అర్జున్ లో ఎన్ రాలేదు. ఎందుకంటే మనం ఇక్కడ లెఫ్ట్ ఫంక్షన్ అప్లై చేసి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ లో 4 ఇచ్చాం. ఇక్కడ అజయ్ లో 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనం నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 4 ఇచ్చి ఆ ఫార్ములాని ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేసినప్పుడు మిగతా సెల్స్ లో ఫస్ట్ నేమ్ నుంచి 4 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంది. మనకి ఫస్ట్ నేమ్ అనేది ఫుల్ గా రావాలంటే మనం నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వద్దండి. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వకుండా వన్ మోర్ ఫంక్షన్ అనేది యాడ్ చేయాలి. ఆ ఫంక్షన్ వచ్చి ఫైండ్ ఫంక్షన్. ఫైండ్ ఫంక్షన్ అప్లై చేయగానే మనకి ఫైండ్ టెక్స్ట్ అని అవుతుంది. అంటే ఏం ఫైండ్ చేయాలి? ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ తర్వాత ఒక స్పేస్ ఉంది, అంటే అజయ్ తర్వాత 1 స్పేస్ ఉంది. స్పేస్ ఫైండ్ చేయాలి ఫైండ్ ఫంక్షన్ ద్వారా. స్పేస్ ఎలా యాడ్ చేస్తారంటే $1 స్పేస్ ఇచ్చి అగైన్ $కామా విత్ ఇన్ టెక్స్ట్. ఏ సెల్ లో స్పేస్ ని ఫైండ్ చేయాలి అని అడుగుతుంది. ఈ నేమ్ సెల్ లో ఫైండ్ చేయాలి. నౌ క్లోజ్ ద బ్రాకెట్, -1 అగైన్ క్లోజ్ ద బ్రాకెట్. ఇప్పుడు ఈ ఫామ్ లో ఎలా వర్క్ చేస్తుందో మీకు ఇప్పుడు డీటెయిల్ గా చెప్తాను. మనం లెఫ్ట్ ఫంక్షన్ తో పాటు ఫైండ్ ఫంక్షన్ అప్లై చేసి స్పేస్ ని ఫైండ్ చేసాం. స్పేస్ ఫైండ్ అయ్యాక స్పేస్ కి ముందు ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ లెఫ్ట్ సైడ్ నుంచి మనకి సపరేట్ అవుతాయి. ఇక్కడ -1 ఎందుకు ఇచ్చామంటే మనం ఫైండ్ ఫంక్షన్ అప్లై చేసి స్పేస్ ని ఫైండ్ చేసాం. ఆ స్పేస్ అనేది మైనస్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములాని డీబగ్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. డీబగ్ చేయాలంటే కీబోర్డ్ లో F9 కీ ప్రెస్ చేయాలి. చూడండి, F9 ప్రెస్ చేయగానే ఆ ఫార్ములా అనేది డీబగ్ అయ్యి మనకి నంబర్ 5 అని కనిపిస్తుంది. నంబర్ 5 ఏంటంటే ఆ స్పేస్ అనేది 5th క్యారెక్టర్ లో ఉంది అని చూపిస్తుంది. ఎలా అంటే అజయ్ ఎన్ని క్యారెక్టర్స్ లో ఉంది? 4 క్యారెక్టర్స్. అజయ్ తర్వాత 1 స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ అనేది 5th క్యారెక్టర్. 5 లోంచి 1 మైనస్ చేస్తే ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. అజయ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 4 క్యారెక్టర్స్. కాబట్టి ఈ ఫార్ములా అనేది ఇలా వర్క్ చేస్తుంది. ఎంటర్. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మనకి మిగతా సెల్స్ కూడా ఫస్ట్ నేమ్ అనేది ఫుల్ గా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఫుల్ నేమ్ లో లాస్ట్ నేమ్ ని సపరేట్ చేద్దాం. ఈక్వల్ టు రైట్ ఫంక్షన్, టెక్స్ట్ అడుతుంది, ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకోండి, కామా. ఇప్పుడు నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అడుతుంది. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ లో 1 మోర్ ఫంక్షన్ యాడ్ చేద్దాం, ఆ లెన్ ఫంక్షన్. లెన్ టెక్స్ట్ అడుతుంది, ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకోండి. నౌ క్లోజ్ ద బ్రాకెట్, ఫైండ్ టెక్స్ట్ లో స్పేస్ ని ఫైండ్ చేయాలి. $1 స్పేస్ ఇచ్చి అగైన్ కామా విత్ ఇన్ టెక్స్ట్, ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకోండి, కామా. మళ్ళీ ఫైండ్ ఫంక్షన్ యాడ్ చేసి ఫైండ్ టెక్స్ట్ లో మళ్ళీ స్పేస్ ని ఫైండ్ చేయాలి. $1 స్పేస్ ఇచ్చి అగైన్ కామా విత్ ఇన్ టెక్స్ట్, ఈ సెల్ లో. నౌ క్లోజ్ ద బ్రాకెట్, +1 అగైన్ క్లోజ్ ద బ్రాకెట్, వన్స్ అగైన్ క్లోజ్ ద బ్రాకెట్. ఇప్పుడు ఈ టోటల్ ఫార్ములా ఎలా వర్క్ చేస్తుంది అంటే రైట్ ఫంక్షన్తో పాటు లెన్ ఫంక్షన్ యాడ్ చేసాం. లెన్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మనం సెలెక్ట్ చేసిన సెల్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ లెంత్ అనేది చూపిస్తుంది. చూడండి, ఈ లెన్ ఫంక్షన్ని డీబగ్ చేసి చూపిస్తాను. చూడండి, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 16 అని చూపిస్తుంది. ఇప్పుడు ఈ సెల్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 16 ఉన్నాయి అని చూపిస్తుంది ఇక్కడ మనకి. ఇప్పుడు -ఫైండ్ అప్లై చేసి ఫస్ట్ స్పేస్ ఫైండ్ చేసాం. అజయ్ తర్వాత 1 స్పేస్ ఉందిగా, ఆ స్పేస్ని ఫస్ట్ ఫైండ్ ఫంక్షన్ అప్లై చేసి ఫైండ్ చేసాం. ఇక్కడ సెకండ్ ఫైండ్ ఫంక్షన్ అప్లై చేసి సెకండ్ స్పేస్ ఫైండ్ చేసాం. కుమార్ తర్వాత 1 స్పేస్ ఉందిగా, ఆ స్పేస్ని ఫైండ్ చేసాం. చూడండి, ఈ ఫార్ములాని డీబగ్ చేస్తాను. చూడండి, మనకి 11 వచ్చింది.
మనకి అజయ్ తర్వాత 1 స్పేస్ ఉంది. ఆ స్పేస్ ఏ క్యారెక్టర్లో ఉంది? 5th క్యారెక్టర్లో ఉంది. తర్వాత కుమార్ తర్వాత 1 స్పేస్ ఉంది. ఆ స్పేస్ ఏ క్యారెక్టర్లో ఉంది? 11th క్యారెక్టర్లో ఉంది. అందుకే 11 వచ్చింది ఇక్కడ మనకి. ఇందాక మనం లెన్ ఫంక్షన్ని డీబగ్ చేసినప్పుడు 16 వచ్చింది. 16లోంచి 11 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 5 ఉంటుంది. కాబట్టి ఎంటర్. చూడండి మనకి వర్మలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ టోటల్ ఫార్ములా అనేది ఇలా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ ర్యాక్ చేయండి. మనకి మిగతా సైడ్స్లో కూడా ఈ ఫార్ములా అనేది అప్లై అయిపోయి రైట్ సైడ్ నుంచి మనకి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ సపరేట్ అవుతాయి. ఇప్పుడు ఫుల్ నేమ్లోంచి మిడిల్ నేమ్ సపరేట్ చేద్దాం. ఈక్వల్ టు మిడ్ ఫంక్షన్ అప్లై చేసి టెక్స్ట్ ఆడుతుంది. ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. కామా ఇక్కడ స్టార్ట్ నెంబర్లో ఫైండ్ ఫంక్షన్ అప్లై చేసి స్పేస్ ఫైండ్ చేయాలి. డబ్ల్యూ ఇంటర్ కామా స్పేస్ డబ్ల్యూ ఇంటర్ కామా కామా విత్ ఇన్ టెక్స్ట్లో సెల్ని సెలెక్ట్ చేసుకోండి. నో క్లోజ్ ద బ్రాకెట్ +1 కామా మళ్ళీ ఫైండ్ ఫంక్షన్ అప్లై చేసి స్పేస్ ఫైండ్ చేయాలి. డబ్ల్యూ ఇంటర్ కామా స్పేస్ డబ్ల్యూ ఇంటర్ కామా కామా విత్ ఇన్ టెక్స్ట్ కామా మళ్ళీ ఫైండ్ ఫంక్షన్ అప్లై చేసి స్పేస్ ఫైండ్ చేయాలి. డబ్ల్యూ ఇంటర్ కామా స్పేస్ డబ్ల్యూ ఇంటర్ కామా కామా విత్ ఇన్ టెక్స్ట్. నో క్లోజ్ ద బ్రాకెట్ +1 అగైన్ క్లోజ్ ద బ్రాకెట్ మైనస్ ఫైండ్ ఫంక్షన్ అప్లై చేసి మళ్ళీ స్పేస్ ఫైండ్ చేయాలి. డబ్ల్యూ ఇంటర్ కామా స్పేస్ డబ్ల్యూ ఇంటర్ కామా కామా విత్ ఇన్ టెక్స్ట్. నో క్లోజ్ ద బ్రాకెట్ -1 అగైన్ క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. చూడండి మనకి ఫుల్ నేమ్లోంచి మిడిల్ నేమ్ అనేది సపరేట్ అయింది. ఇప్పుడు ఈ టోటల్ ఫార్ములా ఎలా వర్క్ చేస్తుందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు మనం మిడ్ ఫంక్షన్తో పాటు ఫైండ్ ఫంక్షన్ అప్లై చేసి ఫస్ట్ స్పేస్ని ఫైండ్ చేసాం. ఫస్ట్ స్పేస్ ఫైండ్ చేసి ఇక్కడ +1 యాడ్ చేసాం. చూడండి ఇక్కడ మనకి అజయ్ తర్వాత 1 స్పేస్. ఆ స్పేస్ అనేది 5th క్యారెక్టర్లో ఉంది. 5th క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్ ముందుకు వెళ్ళమని అక్కడ +1 ఇచ్చాం. చూడండి ఈ ఫార్ములాని డీబగ్ చేసి చూపిస్తాను. చూడండి ఫస్ట్ స్పేస్ 5th క్యారెక్టర్లో ఉంది. ఇక్కడ +1 యాడ్ చేసాం కదా. +1 యాడ్ చేసినప్పుడు చూడండి 6th క్యారెక్టర్ అనేది కుమార్లో K అనేది 6th క్యారెక్టర్. ఇక్కడ మళ్ళా డబుల్ ఫైండ్ ఫంక్షన్ అప్లై చేసి స్పేస్ని ఫైండ్ చేసాం. చూడండి డీబగ్ చేసినప్పుడు మనకి 11 వస్తుంది. ఇక్కడ మళ్ళీ మైనస్ ఫైండ్ అప్లై చేసి స్పేస్ని ఫైండ్ చేసాం. చూడండి డీబగ్ చేసినప్పుడు మనకి -5. ఇక్కడ మనం డబుల్ ఫైండ్ ఫంక్షన్ డీబగ్ చేసినప్పుడు మనకి 11 వచ్చింది. 11 నుంచి 5 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఇక్కడ మళ్ళీ -1 ఉంది. 6లోంచి 1 మైనస్ చేస్తే 5 వస్తుంది. ఎంటర్. చూడండి మన కుమార్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? KUMAR 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ టోటల్ ఫార్ములా అనేది ఇలా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మౌస్తోనే ఫ్రీ హ్యాండిల్ ర్యాక్ చేయండి. మనకి మిగతా సెల్స్ కూడా ఫార్ములా అప్లై మిడిల్ నేమ్ అనేది సపరేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ చూశారుగా ఎక్సెల్లో ఫుల్ నేమ్ని ఫస్ట్ మిడిల్ లాస్ట్ నేమ్గా సపరేట్ చేయాలంటే ఫార్ములాస్ అప్లై చేసి సపరేట్ ఎలా చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.